రైతు కోసం బీజేపీ భరోసా యాత్ర పేరిట అనేక జిల్లాల్లో బీజేపీ పర్యటన కొనసాగుతుంది. 4 రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు యాత్ర చేపడుతున్నామని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు 80% పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నప్పటికీ తమ పర్యటనలో 80% ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి కనిపించిందని ఏలేటి అన్నారు. బీజేపీ పోరాటం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వం సమీక్షలు జిల్లాల పర్యటనలు చేపడుతుందని విమర్శించారు. ముందుగానే ఇసుక, సిమెంటు లారీలను నియంత్రించి ధాన్య రవాణాకు వినియోగించి ఉంటే రైతులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల ఖర్చులు కూడా రైతులే భరిస్తున్నారని ఏలేటి ఆరోపించారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను పర్యటించడం జరిగింది. కిలోమీటర్ల కొద్దీ రోడ్ల మీద వరి ధాన్యం మక్కలు కుప్పలుగా పోసి వాటికి కాపలగా అనేక మంది రైతులు ఎండలో కూర్చోవడం, వారితో మాట్లాడుతూ ఉంటే అనేక మంది వారి బాధను వెళ్ళగక్కుతూ కొంతమంది ఏడ్చిన ఘటనలు కూడా చూసాం. పూర్తిగా కొనుగోలు 80% పూర్తయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. 2-3 రోజుల్లో వర్షాకాలం 5వ తారీఖు 6వ తారీఖు మెరుగు పాపం రైతన్న మళ్ళీ పొలం దుక్కి చేసుకోవాలా, సాగు చేసుకోవాలా. ఇక్కడ ఈ కుప్పల దగ్గర కాపలగాయాలన్నా లేకుంటే వారి పొలం పనులు చేసుకోవాలన్న అర్థం కాని ఆలోచనతోటి ఇలా రైతు బాధపడుతున్నాడు. అంతేకాదు హమాలికి వాళ్ళే ఇవ్వాలన్నట, ఒక సంచికి 60 రూపాయలు వీళ్ళే లారీకి ఇవ్వాలన్నట. మళ్ళీ సంచికి 2 కిలోల ధాన్యం ఇక్కడ కొలిస్తే మళ్ళీ రైస్ మిల్లుకు పోయినాక వాళ్ళు ఒక 2 కిలోలు కట్ చేయాలా. అంటే 4 కిలోలు ఒక 40 కిలోల సంచికి కట్ చేస్తే క్వింటాల్కి 10 కిలోలు కట్ అవుతున్నది. అంతేకాకుండా ఒక సంచికి పూర్తిగా లారీకి హమాలీకి అంత కలిపితే 75 నుంచి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మళ్ళొక 3.5-4 కిలోలు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాఫియా లాగా ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రిని నీకు చేత కాకుండా దిగిపో, నేను కొనుగోలు చేస్తా, ఈ ధాన్యం అంతా ఎక్స్పోర్ట్ చేస్తా అంటివి. మరి ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు అయింది. ఎందుకు కొనుగోలు చేసి ఎందుకు ఎక్స్పోర్ట్